హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సంస్థకు వేదిక కానుంది. తార్నాకలోని ఐఐసిటి ఆవరణలో నిర్మిస్తున్న నేషనల్ సైన్స్ సెంటర్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి పరిశీలించారు. విద్యార్థుల పరిశోధనలకు ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, వచ్చే ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. భవిష్యత్తులో వరంగల్ ఎయిర్పోర్టు, ములుగు గిరిజన యూనివర్సిటీ పనులకు కూడా ప్రధాని చేతుల మీదుగా భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. వస్తున్నా ఒక నిమిషం. అరుణ్ గారు ఇంకా మా మురళీధర్ సార్ ఇంకొక ముగ్గురు మిత్రులు కలిపి coming near to NGI metro station. That is very attractive place. The moment you get down, you can enter. అత్యధిక పరిశోధన సంస్థలు, అత్యధిక సైన్స్ ఆధారితమైనటువంటి సంస్థలు మన దగ్గర ఉన్నాయి. డిఆర్డిఓ కానీ, సిసిఎంబి కానీ, ఐఐసిటి, సిఎఫ్ఎస్ఎల్, సిడిఎఫ్డి, ఎన్జిఆర్ఐ, ఎన్ఐఎం, ఐఎన్సిఓఎస్, సిఓఎస్, నిదాన్, ట్రిపుల్-ఐటీ, డిఎంఆర్ఎల్, ఐఎస్బి లాంటి అనేక సంస్థలు ఈరోజు పెద్ద ఎత్తున పరిశోధన చేస్తుంది. డిఫెన్స్ లో కానీ, ఐటీలో కానీ ఈరోజు హైదరాబాద్ యొక్క కాంట్రిబ్యూషన్ మన దేశానికి కాదు, ప్రపంచానికి ఉంది. అంతేకాకుండా ఈరోజు హైదరాబాద్ ఐటీ హబ్, హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్, హైదరాబాద్ ఫార్మా హబ్, హైదరాబాద్ ఎడ్యుకేషన్ హబ్, మెడికల్ హబ్, ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీ కానీ, మన ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఈరోజు మన హైదరాబాద్ లో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూషన్స్